హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూ. ఈరోజు క్లాస్లోని షోల్డర్ సన్నంగా ఉండాలి అలాగని చెప్పేసి మరీ అంటే మెడ వెడల్పు గట్రా ఏమీ పెద్ద ఎక్కువ అవ్వకూడదు. షోల్డర్ సన్నంగా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. అలాగే ఒక చిన్న మెడ కాదు, పెద్ద మెడ కాదు, అలాగని చెప్పేసి ఒక 10 ఇంచీల వరకు నెక్ డీప్ కూడా ఉండాలి. కానీ షోల్డర్ మాత్రం రిబ్బన్ లాగా చిన్నగా ఉండాలి అని అనుకునే వారి కోసం ఇప్పుడు ఈ బ్లౌజ్ కటింగ్ అండి. సైజు ఏదైనప్పటికీ కూడా ఈ షోల్డర్లు ఆర్మ్ రౌండ్లు అన్నవి ఒకేలా పెట్టుకోండి. చెస్ట్ లూజు 38, నడుము లూజు 30, పొడవు వచ్చేసి 14 ఇంచీలండి. అలాగే బ్యాక్ నెక్ డీప్ ఏమో ఒక 10 ఇంచుల వరకు మార్కింగ్ చేస్తాను. సరేనండి. ఇక్కడ మీ బ్లౌజ్ పొడవు ఎంత అయితే దానికి 1 ఇంచు కలుపుకొని పొడవు అన్నది పెట్టుకోండి. ఇక్కడ 14 కాబట్టి 1 కలిపితే 15 ఇంచులు. సరేనండి. ఇక్కడ నుంచి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ పైనుంచి కిందకి ఫస్ట్ 15 ఇంచుల దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ చేయండి. తర్వాత ఇటువైపు కూడా ఒక మార్కింగ్ చేస్తే మనకి ఈ 15 ఇంచులకి పొడవు అన్నది కరెక్ట్గా మనకి వచ్చేస్తుంది. 1 ఇంచు ఖర్చు కలుపుకున్నాం కదా. ఇలా ఇక్కడ షోల్డర్ వచ్చేసి 5 ఇంచుల దగ్గరికి ఇలా మార్కింగ్ పెట్టుకోండి. ఏ సైజ్ వాళ్ళన్నా సరేనండి. ఏ సైజ్ వాళ్ళకన్నా 5 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇలాగా 6 ఇంచుల వరకు చంక దింపు అన్నది మార్కింగ్ చేసుకోండి. ఇది 44 సైజు నుంచి 42 వరకు కూడా 6 పర్లేదు. ఇంకా 44 అంటే 43, 44 ఇంకా పెద్ద సైజులు అంతా కూడా 6.5కి మార్కింగ్ పెట్టుకోండి. అంతే. మిగతాది అంతా సేమ్ టు సేమ్, ఇంకేమీ మార్చాల్సిన అవసరం లేదు. ఇక్కడ కార్నర్ దగ్గర నుంచి ఇలా ఒక మార్కింగ్ చేసి ఇక్కడ 1.5 ఇంచుకి షేప్ తీసుకోండి. ఎందుకంటే మనం షోల్డర్ అన్నది బాగా తగ్గించాం కాబట్టి ఇక్కడ 1.5 కాకుండా 1.5 ఇంచుకి ఇలా మార్కింగ్ అన్నది తీసుకోండి. సరేనండి. దాని తర్వాత మీ సైజు ఎంతైతే దానికి చెస్ట్లో 4వ వంతు అన్నది పెట్టుకోవాలి. 38కి 4వ వంతు 9.5 ఇంచులు, 2 ఇంచులు ఖర్చులకి. ఇక్కడ నడుములో 4వ వంతు 7.5, 7.5కి 1 ఇంచ్ అన్నది డాట్స్ కోసం కలుపుకోవాలి. అంటే 8.5. ఇక్కడ నుంచి 8.5 ఇంచులకి మార్కింగ్ చేస్తున్నాం. తర్వాత 2 ఇంచులు ఖర్చులకి. ఇక్కడ నుంచి ఇలా కలిపేస్తే ఇది ఫిట్టింగ్ లైను, ఇది 2 ఇంచుల ఖర్చుల లైన్. ఇక్కడ మెడ వెడల్పు అన్నది 2.5 ఇంచులు మార్కింగ్ చేసుకోండి, ఏ సైజు వాళ్ళన్నా సరేనండి. ఇప్పుడు ఇక్కడ మనకి ఇది చూడండి, ఇలాగ మనకి 2.5 అంటే 5 ఇంచులు. ఇక్కడ మనకి కరెక్ట్గానే 2.5 ఇంచులు మిగులుతుంది. ఇక్కడ ఒక 1/4 ఇంచు, ఇక్కడ 1/4 ఇంచు తీసేసినా సరే కరెక్ట్గా 2 ఇంచులు మాత్రమే మీకు ఈ షోల్డర్ అన్నది మిగులుతుంది. సరేనండి. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇలాగా ఒక 10 ఇంచుల వరకు మీరు 8 కానీ 9 కానీ 10 కానీ 8 నుంచి 10 లోపు మీరు ఏదైనా సరే మార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 ఇంచులు వెడల్పు తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేయండి. ఇక్కడ నుంచి ఇలా రౌండ్ తీసుకుంటే చక్కగా మీకు రౌండ్ షేప్ అన్నది వచ్చేస్తుంది. ఫ్రంట్ వైపు నెక్ అన్నది 6, బాగా చిన్న సైజు వాళ్ళు అయితే 6, 6.5, లేదు అంటే 7 ఇంచులు. 7 ఇంచులు మార్కింగ్ చేస్తే ప్రతి ఒక్కరికి కూడా ఇంచుమించులు సరిపోద్ది. ఇంకా చిన్న మెడ ఉండాలి అనుకుంటే 6.5, ఇంకా పెద్ద మెడ ఉండాలనుకుంటే 7.5. నేనైతే 7 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేశాను. ఇప్పుడు ఈ నెక్ వదిలేసి మిగతాదంతా కటింగ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ క్లాత్ మిగిలింది కదా, ఈ క్లాత్ని ఇలా పెట్టండి. ఇక్కడ ఇలా పెడితే కనుక ఇక్కడ క్రాస్ కానీ ఇలా పెడితే కనుక ఇక్కడ క్లాత్ సరిపోవాలి. అలాగే మనం మార్కింగ్ పెట్టింది కింద క్లాత్ మీదకి ఉందో లేదో ఇలా చూసుకుంటే మీకు పర్ఫెక్ట్గా క్రాస్ కటింగ్ అన్నది వచ్చేస్తుంది. ఈ మార్కింగ్ అన్నది కింద కూడా మార్కింగ్ పడేటట్టుగా చేసుకోండి. ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా తీసుకురండి, ఈ లైన్ నుంచి ఇలా ఇక్కడ స్ట్రైట్గా తీసుకొచ్చేయండి. సరేనా. ఈ మెడ వెడల్పు, షోల్డర్ భాగం, అలాగే ఆర్మ్ రౌండ్ ఎలా అయితే ఉందో కరెక్ట్గా దగ్గరికి ఆర్మ్ రౌండ్ కూడా సేమ్ మార్కింగ్ అన్నది చేసేసుకోండి. ఇక్కడ ఈ లైన్, అలాగే 2 ఇంచులు ఖర్చులు. సరేనండి. దాని తర్వాత ఇక్కడ నుంచి కార్నర్ దగ్గర నుంచి ఇలాగ ఒక మార్కింగ్ పెట్టండి. అంతే. ఇది మొత్తం ఇలా తీసేయండి. తీసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి ఇలా ఇక్కడికి ఎంత అయితే ఉందో సేమ్ అంతే ఇక్కడికి ఇలాగ మార్కింగ్ చేసేసుకున్నారనుకోండి, మీకు ఇంకా ఈ డాట్స్కి ఇంకేమీ లెక్కలు చూసుకోవాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా మీకు సరిపోద్ది అనమాట. ఇక్కడ నుంచి ఇది ఇలా కలిపేసుకోండి. అంటే చెస్ట్ లూజ్కి సమానంగా పెట్టేసాం అనమాట. ఇక్కడ నుంచి 2 ఇంచులు ఖర్చులకు వదిలేయండి. ఈ ఖర్చుల మార్కింగ్ కూడా
ఇలాగా మార్కింగ్ చేసేసుకోండి. సరేనా? దాని తర్వాత ఇక్కడ ఆమ్ రౌండ్ ఉంది చూసారా, కరెక్ట్గా 6 ఇంచుల దగ్గరికి ఇది ఇలా కలిపేసుకోండి. ఇక్కడ నుంచి ఈ లైన్ ఇలా కలిపేయండి. ఈ కార్నర్లోని మనం ఎంతైతే బ్యాక్ సైడ్ తీసామో దానికి కిందకి కరెక్ట్గా 6 ఇంచుకి డౌన్ చేసుకోవాలి. ఈ 6 ఇంచు డౌన్ చేసింది ఇది ఇలా కలిపేసుకోండి. సరేనా? ఇక్కడ నెక్ డీప్ మార్కింగ్ చేసాం కదా, ఇక్కడ నుంచి కరెక్ట్గా లోపల వైపుకి కరెక్ట్గా 3 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేయండి. ఇక్కడ నుంచి ఇలా కలిపేసుకోండి. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇది ఇలా ఇక్కడ కలపండి. ఈ మెడ వెడల్పు వచ్చింది కదా, ఇక్కడ ఇలా రౌండ్ షేప్ అన్నది ఇచ్చేసుకోండి. ఇక్కడ పొడవు అన్నది షేప్ బెల్ట్ కోసం 2 ఇంచులు తగ్గించేసుకోవాలి. ఇక్కడ కూడా 2 ఇంచులు తగ్గించేసుకోండి. సరేనా? ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కలిపేయండి. ఈ లైన్ నుంచి పైకి 1 ఇంచుకి ఒక మార్కింగ్ చేయండి. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా 3 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ కిందకి 6 ఇంచు డౌన్ చేసి ఈ 1 ఇంచు దగ్గర నుంచి ఈ 6 ఇంచుకి కలుపుకొని దాని తర్వాత ఇక్కడ నుంచి ఇలా షేప్ ఇచ్చుకుంటూ ఈ కార్నర్ దగ్గర నుంచి ఇది ఇలా ఇవ్వాలి. సరేనా? ఇలా ఇస్తే కరెక్ట్గా మీకు పర్ఫెక్ట్ షేప్ అన్నది వచ్చేస్తుంది. ఈ కార్నర్కి టచ్ అవ్వాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి పైకి ఒక 6 ఇంచు వరకు పైకి వెళ్ళాలి. సరేనండి? ఇప్పుడు ఇంకా డాట్స్ మీరు ఎలా వేసుకున్నా సరే పర్ఫెక్ట్గా సరిపోతాయి అనమాట. నేనైతే ఈ సైజు వాళ్ళకి 2.5 ఇంచులు వదిలేసి 2.5 ఇంచులు డాట్ వేస్తే ఆల్మోస్ట్ అందరికీ సరిపోద్ది. హెవీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇక్కడ నుంచి 3 పెట్టండి. మిగతా వాళ్ళందరికీ కూడా 2.5 బాగా బ్రెస్ట్ తక్కువగా ఉంది అని అనుకున్నప్పుడు మాత్రమే ఇది 2 ఇంచులు పెడతాం. ఇది మీడియం చిన్న సైజు వాళ్ళకి 2, మీడియం వాళ్ళకి 2.5, పెద్ద సైజు వాళ్ళకి 3 ఇంచులు అంతే. ఇంకా అంతకన్నా పెంచడాలు తగ్గడాలు ఉండదు. ఒక 6 ఇంచు తగ్గించడం, ఈ 2.5 కన్నా ఒక 6 ఇంచు పెంచడం అంతే. సరేనండి? ఇప్పుడు కింద నుంచి 2 ఇంచుల దగ్గరికి ఈ డాట్ వస్తుంది. ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఇక్కడికి 6 ఇంచు వదిలేసి మళ్ళీ ఇంకొక 6 ఇంచుకి మార్కింగ్ పెట్టాలి. సరేనా? ఈ 6 ఇంచుల సెంటర్లోంచి ఈ డాట్ అన్నది వస్తుంది. ఇప్పుడు ఈ 2 ఇంచులకి సెంటర్ పాయింట్ 1.5 ఇంచు కదా, ఇక్కడ నుంచి ఇలాగా 2.5 ఇంచులకి డాట్ అన్నది వస్తుంది. సరేనండి? ఇది ఎప్పుడు కూడా నార్మల్గా మీరు ఎప్పుడు ఎలా వేసుకుంటారో సేమ్ అదే రకంగా ఇక్కడ నుంచి 2.5 ఇంచులకి ఈ డాట్ పొడవు అన్నది వస్తుంది. ఇక్కడ 1/4 ఇంచు పట్టుకొని ఇక్కడ నుంచి ఇలా ఇది స్టిచ్చింగ్ అన్నది చేస్తాం. సరేనా? ఈ 2.5 ఇంచుల మధ్యలోంచి ఫోల్డింగ్ వస్తుంది కాబట్టి కరెక్ట్గా డాట్ సెంటర్కి మీకు వచ్చేస్తుంది. ఇది కరెక్ట్గా 4 ఇంచులు పొడవు ఉంటుంది. సరేనండి? ఈ 6 ఇంచుల దగ్గరికి ఇలాగా కుట్టు అన్నది ఇలా పడుతుంది అంతే. ఎంత ఈజీగా మనకి కరెక్ట్గా రౌండ్ షేప్ అన్నది మీకు వచ్చేస్తుంది. సరేనండి? ఇప్పుడు కటింగ్ చేసేస్తున్నాను. ఈ బ్యాక్ పార్ట్ నెక్ని కూడా కటింగ్ చేసేయండి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ షోల్డర్ మీద ఈ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ని ఇలా పెట్టండి. పెట్టి ఇలా పెడితే కరెక్ట్గా మీకు ఈ 6 ఇంచు లోత్ అనేది కూడా పర్ఫెక్ట్గా మీకు కనిపిస్తూ ఉంటుంది. సరేనా? ఇక్కడ కింద ఫ్రంట్ పార్ట్ కింద అంచు దగ్గర నుంచి పైకి ఒక 1/2 ఇంచుకి మార్కింగ్ చేయండి. ఇక్కడ కూడా 6 ఇంచుకి మార్కింగ్ చేయండి. 6 ఇంచులకి ఖర్చులు తీసాం కదా, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా కిందకి ఎంత ఉందన్నది చూసుకుంటే నాకు 3.5 ఇంచీలు అన్నది వచ్చింది. ఇక్కడి నుంచి ఇది ఇలా చూసుకుంటే పావు తక్కువ 3 ఇంచీలు వచ్చింది, అంటే 2.7. మొత్తం బ్యాక్ సైడ్ కింద నడుము లూజ్ అంతా చూసుకుంటే 10.5 ఇంచీలు వచ్చింది. ఇప్పుడు ఈ 3 కొలతలతోని ఇక్కడ క్లాత్ మిగులుతుంది. ఇక్కడ మనం షేప్ బెల్ట్ని తీసుకోవాలి. సరేనండి? ఈ 10.5 ఇంచీలు అన్నది ఇక్కడ కోరంచులు ఇలా తిరిగేస్తే మీకు నెంబర్స్ ఇటువైపు రాసినవి కనిపించకుండా ఇలా ప్లెయిన్ వస్తుంది. సరేనా? ఈ కోరంచుల దగ్గర నుంచి ఇక్కడికి 10.5 ఇంచీలు మన బ్యాక్ సైడ్ నడుము లూజ్ అంతా తీసాం కదా, అది ఆ మార్కింగ్ అన్నది చేసుకోవాలి. సరేనండి? ఇక్కడ నుంచి ఇలా. దాని తర్వాత ఈ 3.5 అన్నది ఇక్కడ కింద నుంచి పైకి ఇక్కడికి ఒక మార్కింగ్ చేయండి. ఈ పావు తక్కువ 3 ఇంచీలు అన్నది ఇక్కడ చేయండి. సరేనా? ఇక్కడ నుంచి ఒక 3.5 ఇంచీల దగ్గర ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకుని ఇక్కడ హుక్కుల దగ్గర ఎంతైతే ఉందో దానికి 1 ఇంచు తగ్గించండి. అక్కడ 3.5 కదా, ఇక్కడ 2.5కి మార్కింగ్ చేయండి. ఇక్కడ నుంచి ఇది ఇలా కిందకి ఇలా షేప్ తీసి ఇక్కడ నుంచి మళ్ళీ పైనుంచి ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. సరేనా? ఇది కటింగ్ చేయండి. ఇక్కడ ఒక కట్ పెట్టండి, ఇది హుక్కుల వైపు అని తెలుస్తుంది. మళ్ళీ ఈ ముక్కను కటింగ్ చేసి ఇలా పెడితే మనకి 4 షేప్ బెల్ట్లు వచ్చేస్తాయి. సరేనండి? షేప్ బెల్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అన్నది చూపిస్తాను. బ్యాక్ సైడు ఆమ్ రౌండ్ని తీసుకోండి. ఆమ్ రౌండ్ని తీసుకొని ఇక్కడ నుంచి ఇది ఇలాగ ఆమ్ రౌండ్ని ఇలా కొలుచుకోండి. ఇక్కడ నుంచి ఇలా కొలుచుకోండి. కొలుచుకుంటే నాకు 11.5 ఇంచులు వచ్చింది. ఎంత అయితే వస్తుందో దానికి మీరు
1 ఇంచు తగ్గించేయాలి, అంటే 10.5. ఇప్పుడు మనకి ఇక్కడ క్లాత్ మిగిలింది. ఈ మిగిలిన క్లాత్ ఈ ఫోల్డింగ్ని మళ్ళీ ఇక్కడికి ఇలా పెడితే మనం అనుకున్న ఈ 10.5 ఇంచీలు ఉండాలి. ఖచ్చితంగా ఇదైతే తక్కువగానే ఉంటుంది, 8.5 ఇంచీలే ఉంటుంది. కాబట్టి మనం ఈ ఫోల్డింగ్ని కొద్దిగా ముందుకు ఇలాగా జరుపుకోవాలి. సరేనా? ఇలా ముందుకు జరుపుకుంటే ఇక్కడి నుంచి ఫోల్డింగ్కి 10.5 ఇంచులు ఉండేటట్టు చూసుకోండి. సరేనా? నాకు సరిపోయింది. ఇప్పుడు కింద నుంచి మనం ఫోల్డింగ్ కోసం అని చెప్పేసి ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచుకి ఇక్కడ హెమ్మింగ్ బెల్ట్ కోసం తీసేస్తున్నాం. నాకు హ్యాండ్ పొడవు వచ్చేసి 7 ఇంచులు కావాలి. సరేనండి? మీరు లైనింగ్ బ్లౌజ్ అయితే కనుక 1 ఇంచు ఖర్చు తీసుకుని 8 ఇంచులు పెట్టుకుంటే సరిపోద్ది. లేదు ప్లెయిన్ బ్లౌజ్ అయినప్పుడు ఇక్కడి నుంచి 1.5 ఇంచుకి ఫస్ట్ ఫోల్డింగ్కి తీసేసుకోవాలి. ఇక్కడ ఖర్చు ఇంకా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఇదంతా ఇక్కడ కుట్టు రాదు. ఇది ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఫోల్డ్ చేస్తాం, ఈ లైన్ నుంచి ఇలా స్టిచ్చింగ్ చేసేస్తాం. సరేనా? హెమ్మింగ్ చేసేస్తాం. ఇప్పుడు 7 ఇంచులకి కరెక్ట్గా 0.5 మాత్రమే మనం కలుపుకోవాలి, అంటే అరించు. ఎందుకంటే హ్యాండ్స్ జాయింట్ కోసం. అప్పుడు 7.5 అవుతుంది. ఈ లైన్ నుంచి 7.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేస్తున్నాను. సరేనండి? ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కింగ్ చేస్తున్నాను. మీరు 6 ఇంచుల 7 8 ఇంచుల ఎంత అన్నది మీరు పొడవు అన్నది మీరు మార్కింగ్ చేసుకోవచ్చు. సరేనండి? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఇలాగా కలిపేసుకోండి. దాని తర్వాత చంకదింపు వచ్చేసి ఇక్కడ నుంచి 3 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. ఏ సైజు వాళ్ళకన్నా సరే చిన్న హ్యాండ్స్ 3 ఇంచులే. దాని తర్వాత ఇక్కడ నుంచి మనం బ్లౌజ్ ఖర్చులు ఎంతైతే అంత స్ట్రైట్గానే ఉండాలి, 2 ఇంచుల ఖర్చులకి. తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఏ సైజు వాళ్ళైనా 2 ఇంచులు పెట్టుకోండి. భుజం దగ్గర ముడతలు లేకుండా ఉగ్గులు లేకుండా వస్తాయి. ఇక్కడ నుంచి ఇది ఇలా కలిపేసుకోండి, అంతే. నేను స్టిచ్చింగ్ చేస్తున్న బ్లౌజ్ లూజ్ వచ్చేసి 6 ఇంచులు, హ్యాండ్ లూజు 2 ఇంచులు ఖర్చులు. మీ హ్యాండ్ లూజ్ ఎంతో కొలుచుకుని అక్కడ ఇది మార్కింగ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది కలిపితే ఇది ఫిట్టింగ్ లైన్, ఇక్కడ నుంచి ఇది ఖర్చుల లైన్. 2 ఇంచుల ఖర్చులు వచ్చింది కదా. ఇక్కడ ఫోల్డింగ్ ఉంది, ఇక్కడ దీన్ని ఇలా కటింగ్ చేస్తే ఈ మొక్క మనం ఇక్కడ నుంచి తీసి మనం జాయింట్ చేసుకుంటే హ్యాండ్ అన్నది ఒకవైపు మాత్రం, ఒక హ్యాండ్కి ఒకవైపు మాత్రమే మనకి జాయింట్ అన్నది వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ కరెక్ట్గా ఒక అరించ్ అన్నది మీరు షోల్డర్ స్టిచ్చింగ్కి పోగా ఇక్కడ నుంచి ఇలా ఫోల్డింగ్ ఇలా పెట్టి, ఇలాగే కదా మనం స్టిచ్చింగ్ చేస్తాము, ఇలా పెట్టి చూస్తే మీకు పర్ఫెక్ట్గా ఏరియాలో సరిపోద్ది. సరేనండి? దాని తర్వాత ఇలా ఓపెన్ చేసి హెమ్మింగ్ బెల్ట్లు వేసుకుని లోపల వైపు 2 కూడా ఇలా రైట్ సైడ్ ఉండేటట్టు చూసుకుని అప్పుడు ఇలా పెట్టిన తర్వాత మాత్రమే స్టిచ్చింగ్ చేసేటప్పుడు లోతు తీసుకోండి. సరేనా? ఇక్కడ నుంచి సెంటర్ కట్ ఉంది కదా, ఇక్కడ నుంచి 2 ఇంచులు వదిలేయండి. ఇక్కడ నుంచి ఖర్చులు 2 ఇంచులు వదిలేయండి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లకి ఇలా ఇంచీ టేప్ ఇలా పెట్టి ఈ ఇంచీ టేప్ చివరిని ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేస్తే ఈ మార్కింగ్ రెండింటికి సెంటర్ పాయింట్ వస్తుంది. ఇక్కడ ఏ సైజు వాళ్ళకన్నా సరే అరించ్ అన్నది లోతు తీయాలి, అంతే. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా షేప్ తీసేసుకోండి. ఈ షేప్ అన్నది ఇప్పుడు కటింగ్ చేస్తే కనుక బాగా అలవాటు అయిన వాళ్ళకైతే ఏమీ కాదు, అలవాటు లేని వాళ్ళకైతే కనుక ఈ హెమ్మింగ్ బెల్ట్ రైట్ సైడ్ రాంగ్ సైడ్ తప్పు చేశారు అంటే ఈ కటింగ్ అన్నది తేడా వచ్చేస్తాయి. కాబట్టి హెమ్మింగ్ బెల్ట్లు వేసేసుకుని లోపల 2 రైట్ సైడ్లు ఇలా పెట్టుకుని ఒకవైపు తీస్తే కరెక్ట్గా అది మీకు 2 వైపులా ఒకేసారి ఫ్రంట్ పార్ట్ లోతు అన్నది వస్తుంది. సరేనండి? ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పటికి ఇక్కడ పావించు ఖర్చుపోయి చిన్న షోల్డర్ మిగులుతుంది, చంక దగ్గర ముడతలు రాదు, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఒకవేళ అలా కావాలని అనుకున్న వాళ్ళు ఇంకా ఈ కొలతలు పెట్టుకుని మీరు ఏ సైజు అయినప్పటికీ కూడా నేను చెప్పిన టిప్స్ యూస్ చేస్తూ కటింగ్ చేసేసుకోండి. సరేనండి? వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.